రైట్ హైదరాబాద్ తెల్లాపూర్లో మై హోమ్ అక్రిదా లాంచింగ్ ప్రోగ్రామ్ జరిగింది. అక్రిదా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఫ్లాట్స్ కు బుకింగ్స్ అయితే మొదలయ్యాయి. మొత్తం 12 హైరైజ్ టవర్స్ నిర్మించనున్నారు. ఒక్కో టవర్ లో G+39 ఫ్లోర్స్ ఉంటాయన్నారు మై హోమ్ ప్రతినిధులు. లాంచింగ్ ఈవెంట్ లో ఊహించిన దానికంటే ఎక్కువగా రెస్పాన్స్ వస్తోందన్నారు మై హోమ్ ప్రతినిధులు. ఉదయం 11 గంటలకు లాంచింగ్ ప్రారంభమైతే సాయంత్రం 5 గంటల కల్లా రికార్డ్ స్థాయిలో బుకింగ్లు వచ్చాయన్నారు కంపెనీ ప్రతినిధులు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సంధ్య ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంధ్య, మీరు ఉదయం నుంచి ఫోకస్ చేస్తున్నారు, అక్కడ జనాల సంచారం కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. నిజంగానే రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ వచ్చాయా? ఎస్ దేవి, మీరు అన్నది అక్షరాల నిజం. రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ వచ్చాయి. ఆ నంబర్ ఎంత అనేది కూడా నేను చెప్తాను మరి కాసేపట్లో. కానీ అంతకన్నా ముందు ఒకటి చెప్పుకోవాలి, వాళ్ళ హైదరాబాద్ వాసులకు నిజంగానే ఒక పండగ రోజు అని చెప్పొచ్చు. ఎప్పుడెప్పుడా అని అక్రిదా లాంచింగ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళంతా కూడా ఇవాళ ఉదయం నుంచి, అండ్ ఇక్కడే మరొక విశేషం ఏంటంటే లాంచింగ్ బిఫోర్ నుంచే కూడా ఇక్కడ బుకింగ్స్ కోసం ఎంక్వైరీస్ ప్రారంభమయ్యాయి. వాళ్ళకు కావాల్సిన ఫ్లోర్లో కావాల్సిన నెంబర్, లక్కీ నెంబర్ కావచ్చు, వాస్తు కావచ్చు, ఈస్ట్ ఫేస్, వెస్ట్ ఫేస్, ఇలా అన్నీ కూడా వాళ్ళకు కావాల్సినవి ముందే బ్లాక్ చేసి పెట్టుకున్నారు. సో ఇవాళ 11:56 అఫీషియల్గా లాంచ్ అయింది. అప్పుడు ముహూర్తం కాబట్టి వాళ్ళు వచ్చి చెక్కులు ఇచ్చి వాళ్ళ పేరు మీద ఆ ఫ్లాట్ని సొంతం చేసుకోవడం మాత్రమే తెరవాయి. అసలు హైదరాబాద్లో నిజంగా రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది, కొనుగోళ్లు అమ్మకాలు తగ్గిపోయాయి అన్న వార్తలు అవాస్తవం. అవన్నీ కూడా రూమర్స్ అని చెప్పడానికి ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ రెస్పాన్సే మనకి నిదర్శనంగా చెప్పొచ్చు. అయితే అసలు రికార్డు స్థాయి బుకింగ్స్ అంటే ఏంటి, మై హోమ్కు ఎందుకు ఇంత ఆదరణ, ఇవాళ ఎన్ని బుకింగ్స్ వచ్చాయి, ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయి? సో 2 ఫేజుల్లో మొదటి ఫేజ్కి మాత్రమే ఇవాళ బుకింగ్స్ తీసుకున్నారు. మరి ఎన్ని ఫిల్ అయ్యాయి? మై హోమ్ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము. శ్రీనివాస్ రెడ్డి గారు, రికార్డు స్థాయి బుకింగ్స్ అనేది మై హోమ్కి ఎప్పుడు కూడా అది కొత్త ఏం కాదు. ఎస్, మరి ఇవాళ స్పెషాలిటీ ఏంటి? ఇవాళ ఎన్ని బుకింగ్స్ అయ్యాయి ఫస్ట్ ఫేజ్లో? ఈరోజు ఉదయం నుంచి అండి ఇప్పటి వరకు 1473 బుకింగ్స్ అయినాయండి. వన్ డేలో కంటిన్యూగా ఉదయం నుంచి వస్తూనే ఉన్నారు. చాలామంది దొరకని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఎట్లన్నా అకామిడేట్ చేయండి అని. వారి కోసం ఏం చేశామంటే మేము సపరేట్గా ఒక కౌంటర్ పెట్టి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాము, వాళ్ళ నేము, ఫోన్ నెంబరు. మేము సెకండ్ ఫేజ్ లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి నెక్స్ట్ మిగతా వాళ్ళకి ప్రియారిటీ చేయడానికి సెకండ్ ఫేజ్ ఎప్పుడు లాంచ్ అండి? ఇంకా మేనేజ్మెంట్ తోటి మాట్లాడి డిసైడ్ చేయాలండి డేటు. ఇప్పటికైతే మేము నోట్ చేసుకుంటున్నాం వాళ్ళ లిస్ట్ అంతా. ఇదే కాకుండా కస్టమర్ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈరోజు రాలేకపోయాము, రేపు వస్తాము, ఎల్లుండి వస్తామని. వాళ్ళ కోసం ఏం చేస్తున్నామంటే రేపు ఎల్లుండి కూడా ఇది ఓపెన్ చేసి పెడుతున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే రేపు ఎల్లుండి వచ్చి చెక్ చేసుకొని వాళ్ళు డీటెయిల్స్ రాసిచ్చినట్టయితే ఈ నెంబర్ అంతా మేము సెకండ్ ఫేజ్కి పిలుచుకొని వాళ్ళకి ప్రియారిటీ ఇస్తాము. సో ఇప్పుడు మీరు ఒకటి టార్గెట్ పెట్టుకుని ఉంటారు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మీరు హెడ్గా ఉన్నారు కాబట్టి ఇవాళ లాంచింగ్ డే, సో ఇన్ని రావాలి, ఇన్ని ఎంక్వైరీస్, ఇన్ని బుకింగ్స్, ఇంత ఫస్ట్ ప్రీమియర్ అమౌంట్ కలెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా టార్గెట్ పెట్టుకుని ఉంటారు, పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి. అవన్నీ కూడా రీచ్ అయ్యారా? అనుకున్నానికి ఎక్కువ రీచ్ అయ్యారా? అనుకున్నామండి, రీచ్ అయ్యాము. ఎందుకంటే మాకు ఇదేం కొత్త కాదు కాబట్టి. మేము సయ్యూక్ ప్రాజెక్టు లాంచ్ చేసినప్పుడు 1200 ఫ్లాట్స్ ఎట్లా అమ్మాము, అది దాటిపోతుందని మేము ఎక్స్పెక్ట్ చేసినాము. అది అనుకున్నట్టే, కాకపోతే 1 or 2 days పడుతుంది అనుకున్నాము, అది 1 dayలోనే అయిపోయింది. అలాగే ప్రాజెక్ట్ హెడ్ సచీంద్ర గారు, నమస్తే అండి, కంగ్రాచులేషన్స్. మై హోమ్కు ఉన్న ది బెస్ట్ అసెట్స్లో ఒకటి క్వాలిటీ, 2 ఆన్ టైం డెలివరీ. సో ఆన్ టైం డెలివరీ అనేది మేనేజర్స్కి ఎవరికైనా ఇవ్వాలని ఉంటుంది, బట్ అది చేతిలో ఉండదు మీలాంటి ప్రాజెక్ట్ మేనేజర్స్ చేతిలోనే. ఎలా సాధ్యం? మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఎంత ప్లాన్డ్గా ఉన్నారు మై హోమ్ 3 yearsలో ఇవ్వడానికి అక్రిదా? ఎస్, తప్పకుండా 3 yearsలో ఫేజ్ 1 కంప్లీట్ చేస్తాము అనుకున్నట్టు. కాకపోతే చాలా గొప్ప ఈ రెస్పాన్స్ వచ్చిందమ్మా. దీంతో మా బాధ్యత కూడా పెరిగింది. ఖచ్చితంగా క్వాలిటీ పైన, టైమ్లీ కంప్లీషన్ పైన మా ఫోకస్ గట్టిగా ఉంటుందని చెప్తాను. సో ప్రీవియస్ ప్రాజెక్ట్స్కి ఈ ప్రాజెక్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అక్రిదా స్పెషాలిటీస్ ఏంటంటే ఏం చెప్తారు? అక్రిదా అమ్మ లొకేషన్ అండ్ ప్రైస్ ఆల్సో వెరీ అట్రాక్టివ్ ప్రైస్ అమ్మ. లొకేషన్ కూడా ఇప్పుడు సైక్ వచ్చేసింది, కమర్షియల్ కాంప్లెక్సెస్ వస్తున్నాయి, స్కూల్ అండ్ కాలేజ్ కడుతున్నాము, టెంపుల్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా యాక్సెసిబిలిటీ బాగుంది. సో ఇవన్నీ కూడా అక్రిదాకి అడ్వాంటేజ్గా అనుకుంటున్నాము. అది చూస్తున్నారు కదా, మై హోమ్ అక్రిదాకి నిజంగా రికార్డు స్థాయిలో ఇవాళ బుకింగ్స్ వచ్చేసాయి అని చెప్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో లాంచింగ్ కోసం ఇప్పుడు వాళ్ళకు కావాల్సిన ఫ్లాట్, కావాల్సిన ఫ్లోర్లో దక్కించుకోలేని వాళ్ళు నెక్స్ట్ ఫేజ్లో లాంచింగ్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. సో ఇవన్నిటికీ కూడా ఒకటి బ్రాండ్ వాల్యూ. మై హోమ్ అనగానే ఒక నమ్మకం అనేది హైదరాబాద్ వాసులకే కాదు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి కూడా ఒక ముద్ర పడిపోయింది కాబట్టి ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో బుకింగ్స్ వచ్చాయని చెప్పొచ్చు.